హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామదుర్గ వ్లాగ్స్. ఇక వాతావరణం అయితే చాలా క్లౌడీగా ఉందన్నమాట అండి. చేంజ్ అయితే అయ్యిందన్నమాట. టుడే అయితే మార్నింగ్ నుంచి ఇలాగే ఉందన్నమాట అండి. నిన్నటి ఆకాశం అయితే ఇలా మంచి వెలుతురుతో చాలా బాగుందన్నమాట అండి. ఇక ఇంట్లో ఉల్లిపాయలు అయితే కొన్ని పాడైపోయి, కూరగాయలు అయితే కొన్ని బాగోలేదన్నమాట అండి. అవైతే వాటికి సదురుతున్నాను అన్నమాట. ఇక హనీ చూడండి ఎలా అలరి చేస్తుందో. ఇక నిన్న ములక్కాడ మటన్ అయితే వండాను అన్నమాట అండి. ముందుగా గిన్నెలో ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలోను ములక్కాడ ముక్కలు పచ్చిమిర్చి వేగాక కడుక్కున్న మటన్ అయితే ఈసారి అయితే ప్రత్యేకించి ఉడికించి వేయలేదన్నమాట అండి. మామూలుగా క్లీనింగ్ చేసిన మటన్ అయితే వేసేసి పసుపుతో ఉడికించేసాక మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కారం వేసి నీళ్ళు వేసి ఉడికించేసాక బాగా దగ్గరికి వచ్చాక ఉప్పు వేసాక దించేసాను అన్నమాట అండి. ఇక మార్నింగ్ అయితే ఇలా పూరి అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట అండి. మామూలుగా కలుపుకున్న చపాతీ పిండి ఉందని చెప్పాను కదండి, అదైతే ఇలా పూరి చేశాను అన్నమాట. పూరి కూడా బాగా వచ్చాయి అన్నమాట అండి. మల్టీగ్రెయిన్స్ చపాతీ పిండి అయితే బాగుందండి. అంటే ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. మెత్తగానే ఉన్నాయి పూరి చపాతీ రెండు కూడా. ఇక అందుకని చెప్తున్నాను అన్నమాట. ఇక పూరీలు అయితే వేగిపోయాయి అన్నమాట అండి. ఇలా సర్వ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. పంచదారతో అయితే తిన్నాను అన్నమాట అండి. పూరి అయితే టుడే అయితే కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట అండి. పూరి అయితే మెత్తగా ఉందని కట్ చేశాను అన్నమాట చేతితో. ఒక్కొక్కసారి గోధుమ పిండి యూజ్ చేయనప్పుడు అవి కరకరలాడుతూ వస్తాయండి పూరి, అందుకని చెప్పాను అన్నమాట. ఇక ఇలా రైతా చేశాను అన్నమాట అండి, ఉల్లిపాయతో పెరుగుతోటిను. పూరీలోకి అయితే ఇది కూడా సూపర్ టేస్ట్గా ఉందన్నమాట. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు. పెరుగు పచ్చడి అన్నమాట అండి. ఇక ఇలా అయితే మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను అన్నమాట. తర్వాత తెలుసున్నదే కదండి, తిన్నాయికి తోముకోవాలి కదా. ఇలా అయితే క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను అన్నమాట అండి. చెత్త కవర్లోకి తీసేస్తాను అన్నమాట. నెక్స్ట్ అయితే ఆ పనులు అయిపోయాక ఇలా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇవాళ అయితే ఎగ్స్ను వంకాయ పులుసు అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట అండి. సండే స్పెషల్ అయితే అదే ఇవాళ అయితేని. అంటే నేను మటన్ తీసుకొచ్చారనమాట అండి, అందుకని ఇవాళ ఎగ్స్ అయితే పులుసు అయితే పెడుతున్నాను అన్నమాట. అవే ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను అన్నమాట అండి. అన్ని ఉల్లిపాయలు ఇవే మిగిలాయి అన్నమాట, బాగున్నాయి. ఇలా ఒక గిన్నెలో ఇలా వాటర్ అది ఫిల్ చేసుకొని కడగాలి కదండి, అవైతేనే ఇలా ఫిల్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫిల్ చేసుకున్నాకైతే నేనైతే ఒక్కొక్కసారి చాకుతో
చాప్ చేస్తానండి. ఒక్కొక్కసారి అయితే కత్తిపీట యూజ్ చేస్తాను. 2 యూజ్ చేస్తానండి. ఎక్కువ కత్తిపీటతోటే కోస్తాననమాట. ఇలా కోసే ముందైతే చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాననమాట అండి. నానబెట్టేసుకొని ఇలా వాటర్ అయితే పోసి నానబెట్టుకోవాలన్నమాట అండి ముందుగా అయితే. కత్తిపీటతో కోస్తే మనకి వీలుగా ఉంటుందండి. చాకుతోటైనా వీలుగానే ఉంటుంది. కొంచెం కూరగాయలు కోసుకున్నప్పుడు అలా పొయ్యి దగ్గరే నుంచొని కోయటాకైతే చాకు ఉపయోగిస్తానన్నమాట. లేకపోతే ఇలా కత్తిపీట అయితే యూజ్ చేస్తానన్నమాట అండి. అంటే చీకటిగా ఉందంటే బయట క్లైమేట్ అలా ఉందన్నమాట అండి. మనకు సరిపడే వెలుతురే ఉందన్నమాట. లోపల అయితే కొంచెం ఇలా అయితే చాప్ అయితే చేసేసుకున్నాక ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించి ఇలా గిన్నె పెట్టేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసాను అన్నమాట అండి. పసుపు మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు అయితే లేవన్నమాట అండి. ఇవాళ అయితే ఇలా ప్లెయిన్గా పెట్టేస్తున్నాను అన్నమాట. పులుసు అయితే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను అన్నమాట అండి. 3 ఎగ్స్ అయితే ఉడికించాను. ఒకటి కొంచెం బీట వచ్చినట్టుందండి. ఉడికినప్పుడు లోపల ఉంటుంది కదా, అవి బయటకు వచ్చేసాయి అన్నమాట అండి. అదైతే పక్కన పెట్టేసాను అన్నమాట. ఆ వేగిన ఆయిల్ కొంచెం పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండి. అంత ఆయిల్ అవసరం లేదన్నమాట. ఇక ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ఉప్పు వేసి వేగించేసుకున్నాక కొంచెం బాగా మగ్గాలన్నమాట అండి. అంటే నేను ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తాను అన్నమాట. అంటే నేను చేసే ప్రాసెస్ చెప్తానన్నమాట అండి. ఒకవేళ నేనేమన్నా రాంగ్గా కన్వర్ట్ చేసినట్టు మాట్లాడినా ప్లీజ్ స్కిప్ చేసేయండి దయచేసి. ఇంకా తక్కువే మాట్లాడతాను. ఒకవేళ ఏమన్నా 1-2 మాటలు తప్పుగా వచ్చినా స్కిప్ చేసేయండి. కారం వేసుకున్నాక చింతపండు కూడా గుజ్జుగా తీసి వేసేసుకోవాలన్నమాట అండి. కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను అన్నమాట. నేను పులుసుల్లో అయితే బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. ఇలా పంచదార కూడా కొంచెం వేస్తాను అన్నమాట. ఇలా పులుసు మరిగిపోయాక దగ్గర పడాలన్నమాట అండి. తర్వాత దించేసుకుంటామే అన్నమాట. ఇలా లంచ్ అయితే చేసేస్తున్నాను అన్నమాట అండి. నేనైతే హనీకి అయితే ఉడికించిన కోడిగుడ్డు పెట్టాను అన్నమాట అండి. అదైతే తినలేదు. ఇక నేను లంచ్ చేసేస్తున్నాను అన్నమాట. ఇలా పులుసు అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే కూరలు అనేవి బాగా వస్తాయని నా నమ్మకం అన్నమాట. కొంచెం అటుదిటు ఇటుదటు అయినా అన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట అండి. అన్నీ ముందే చూసుకుంటాను అన్నమాట. ఇక అలా లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట అండి. ఇక మా హనీ ఇలా క్రౌడ్నెస్గా ఉంది కదండి వాతావరణం. ఇలా మంచం మీద అయితే స్లీప్ చేస్తుంది అన్నమాట తాతీగా. ఇక మరో మంచి వ్లాగ్తో కలుస్తానండి. ఉంటానండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే.